మణికొండలోని చిత్రపురి కాలనీలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను చిత్రపురి కాలనీ వాసులు, సినీ కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నవీన్ యాదవ్ ను ప్రత్యేకంగా అభినందించారు. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ కు రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని ఆయన పేర్కొన్నారు. నవీన్ తండ్రి దివంగత చిన్న శ్రీశైలం యాదవ్ పేరును నిలబెట్టాలని, మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ నవీన్ ను ఆశీర్వదించారు. సన్మాన గ్రహీత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రికి సినీ పరిశ్రమతో 40 ఏళ్లకు పైగా విడదీయలేని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. సినీ కార్మికుల కష్టసుఖాల్లో తన తండ్రి ఎప్పుడు తోడుగా ఉండేవారని, అదే బాటలో తాను కూడా నడుస్తారని హామీ ఇచ్చారు. చిత్రపురి కాలనీ వాసులకు, సినీ పరిశ్రమ కార్మికులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో సినీ పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్వాగతం. 3 చర్చల తరఫు నుంచి, కమిటీ తరఫు నుంచి అందరికీ కూడా దయచేసి మీరందరూ ఆశీర్వాదాలు కావాలి. మరి జయప్రదం చేయాల్సిన కీలక బాధ్యత మన మీదే ఉంది కాబట్టి ఎవరు అయినా సరే కొంచెం బ్యాక్ అందరూ కూడా మనకి ఇప్పుడు కూడా కనబడలేదు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉంటూ ఏ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా అంచెలంచెలుగా ఎదగడానికి ముఖ్య కారణం ప్రకాష్ అన్న. అలాగే ఎంతో గొప్పటి విషయం. పెద్దలు అన్నట్టు మీ కష్టాలు మాకు గుర్తున్నాయంటే మా చిన్నప్పటి నుండి కూడా కష్టాలు బాధలు చూసుకుంటే మీ గౌరవాలు నిలబెట్టడానికని మేము మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రజల ఆశీస్సులతో, పెద్దలు రేవంత్ అన్న ఆశీస్సులతో ఈరోజు మాకు అవకాశం వచ్చింది. వచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకునే విధంగా మా ప్రాంత ప్రజలందరూ కష్టపడి మేము గెలిపించారు. మా ప్రాంత ప్రజలకి, రేవంత్ అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్మికులందరికీ కూడా ఎస్పెషల్లీ మా అనిల్ అన్నకి, మరి మా పెద్దలు ప్రకాష్ అంకుల్కి అందరికీ కూడా మంచిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మొదటిసారి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేశారు. ఆ చిత్రపురి సొసైటీకి ఫస్ట్ టైం రావడం. మీ నాన్నగారు దాంతో మీ 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈ యొక్క సినీ కార్మికులతో చాలా 40 ఏళ్ళుగా ఎట్లయితే అండగా ఉన్నామో భవిష్యత్తులో కూడా అట్లనే అండగా ఉంటాం వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళ సమస్యలు మా ఫాదర్కి తెలిసినంత నాకు తెలిసి ఇంకెవరు కూడా తెలియదు. కార్మికుల చిత్రపురి కాలంలో గారు, హైమ గారు వాళ్ళ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్ను సన్మానించాలని ఒక కోరిక అనిల్ గారికి. మాకు కూడా మన కాన్ఫరెన్స్ చేయాలని మొన్ననే మాట్లాడుకొని ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. చాలా సంతోషం. ముందుగా మన శివసేనని అభినందించాను. ఎందుకంటే కష్టపడి ఆయన ఏ విధంగా ఈ స్థాయికి తీసుకొచ్చి పిల్లలకు కూడా ఈ స్థాయికి తీసుకొచ్చిండో మా నవీన్ యాదవ్ కూడా అడుగుబాటలు నడిచి కనబడలేదు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉంటూ ఏ పార్టీలో ఎమ్మెల్యే ఉన్నా అంచెలంచెలుగా ఎదగడానికి ముఖ్య కారణం ప్రకాష్ అన్న.